చాలా కాలం క్రితం ఒక చిన్న గ్రామంలో పిల్లలు లేని దయగల చక్రవర్తి నివసించేవాడు. ఆయనకు తన తరువాత సింహాసనమెక్కే నిజాయితీగల స్వచ్ఛమైన హృదయమున్న వారసుడిని కనుగొనాలని కోరిక కలిగింది. ఒకరోజు ఆయన తన రాజ్యంలోని పిల్లలను పిలిపించాడు. ప్రతి పిల్లవాడికి చక్రవర్తి తోటలోని ఒక విత్తనమిచ్చాడు. ఆయన చెప్పాడు, ఒక సంవత్సరం తరువాత మీ పెంచిన మొక్కను తీసుకురండి. ఎవరి మొక్క బాగా పెరుగుతుందో ఆ పిల్లవాడే తదుపరి చక్రవర్తి అవుతాడు. ఆ పిల్లల్లో రాము అనే ఒక బాలుడు ఉన్నాడు. అతను తన విత్తనాన్ని ఎంతో జాగ్రత్తగా నాటి ప్రతిరోజూ దానికి నీళ్లు పోసేవాడు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, కాని ఏమీ మొలకెత్తలేదు. ఇతర పిల్లలు తమ పెరుగుతున్న మొక్కలను గర్వంగా చూపిస్తున్నప్పుడు రాము మాత్రం మనస్ఫూర్తిగా బాధపడ్డాడు. అతను తన ఖాళీ కుండిని తీసుకుని రాజ్యభవనానికి వెళ్లాడు. చక్రవర్తి పిల్లల వరుసల మధ్యగా నడుస్తూ వెళ్లాడు. రామూ చేతిలో ఖాళీ కుండిని చూసి అడిగాడు, నీవు ఖాళీకుండి ఎందుకు తీసుకొని వచ్చావు? రామూ గౌరవంగా వంగి చెప్పాడు, నేను నావంతు ప్రయత్నం చేశాను మహారాజా, కాని ఏమీ మొలకెత్తలేదు. చక్రవర్తి సంతోషంగా చిరునవ్వు చిందితూ రామూ చేతిని అందరి ముందూ పైకెత్తుతాడు. చక్రవర్తి నవ్వుతుతాడు, నేను నిన్ను ఎంచుకున్నాను. నేను ఇచ్చిన విత్తనాలు మరిగించబడ్డవి. అవి ఎప్పుడూ మొలకెత్తవు. నిజాయితీగా వ్యవహరించిన ఏకైక వ్యక్తి నువ్వే. చప్పట్లు కొడుతూ రామూ కొత్త చక్రవర్తిగా కిరీటం పెట్టడం. అలా రాము కొత్త చక్రవర్తిగా మారాడు, తన నిజాయితీ వల్ల.